మహాభారతం. అందరికీ నమస్కారం. అప్పటి వరకు ఆ యోధుడిని చూసి ఆశ్చర్యపోయిన శాంతనుడికి ఆ యోధుడు తన కుమారుడు దేవవ్రతుడే అని తెలిసాక శాంతనుడు ఆనందానికి అవధుల్లేవు. ఒక్కసారిగా తన కుమారుడికి పట్టాభిషేకం చేయడం, రాజుగా కూర్చోబెట్టడం, తన పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉండడం, ప్రజలు తనకి జైజేలు కొట్టడం, ఇవన్నీ శాంతనుడు మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. వెంటనే దేవవ్రతుడిని హత్తుకొని ఇన్నాళ్ళుగా దాచుకున్న ప్రేమను ఒక్కసారిగా చూపించాడు శాంతనుడు. తన తల్లి నేర్పిన సంస్కారంతో, తండ్రి ఆశీస్సులతో దేవవ్రతుడు తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజలందరూ దేవవ్రతుడి మంచి హృదయానికి, అలానే తన పరాక్రమాలను చూసి చాలా ఆనందించారు. ఈలోపు యోజనగంధగా మారిన మత్స్యగంధ అలియాస్ సత్యవతిని చూసి శాంతనుడు ప్రేమలో పడతాడు. తన వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకొని తన రాజ్యానికి రాణి అవమని అడుగుతాడు. చేపలు పట్టుకునే తన దగ్గరికి శాంతనుడు లాంటి మహారాజు వచ్చి రాణి అవుతావా అని అడుగుతుంటే ఒక పక్క ఆనందం, మరో పక్క ఆశ్చర్యానికి గురైన సత్యవతీదేవి ఈ పెళ్లి విషయాన్ని మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అని శాంతనుడికి చెప్పి వెళ్ళిపోయింది. శాంతనుడు ఇంకేం ఆలోచించకుండా సత్యవతి తండ్రి వద్దకు పెళ్లి విషయాన్ని మాట్లాడడానికి వెళ్తాడు. చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిన శాంతనుడు చాలా డిసప్పాయింట్ అయ్యి రాజ్యానికి తిరిగి వస్తాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? మహారాజుని సత్యవతి తండ్రి నిరాకరించాడా? ఒకవేళ నిరాకరిస్తే అందుకు కారణం ఏంటి అని తెలుసుకోవడానికి అండ్ మహాభారతం లాంటి ఎపిక్ని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్లీజ్ టు ఫాలో అవర్ పేజ్ మేక్ ఎపిక్ సింపుల్.